జగన్నాథ్ నుండి ఈడియట్, పోకిరి, టెంపర్ తరహా సినిమాలను ఆడియన్స్ కోరుకుంటూ ఉంటే లోఫర్, లైగర్, డబుల్ స్మార్ట్స్ చిత్రాలిచ్చి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఈ దెబ్బకు టాలీవుడ్ హీరోలు పూరికి హ్యాండ్ ఇచ్చారు. కానీ అతడి టాలెంట్ అండ్ మూవీస్ ని మర్చిపోలేకపోతున్నారు ఈ స్టార్ హీరోస్. వన్స్ అప్ అనే టైమ్ ఇండస్ట్రీకి భారీ హిట్స్ ఇచ్చిన వర్స్టైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. డైరెక్టర్ గానే కాదు, రైటర్ గాను ప్రూవ్డ్. ఆయన డైలాగ్స్ పటాసుల్లా పేలేవి. ఒకప్పుడు అతడి దర్శకత్వంలో సినిమా చేయాలని ఈగర్లీ వెయిట్ చేసేవాళ్ళు హీరోలు. ప్రెజెంట్ వరుస ఫెయిల్యూర్స్ పలకరిస్తూ ఉండడంతో మోహన్ చాటేస్తున్నారు. లైగర్, డబుల్ స్మార్ట్, డిజాస్టర్స్ తర్వాత కెరియర్ మరింత డైలమాలో పడింది. కానీ తన మార్క్ మూవీస్ ని స్టిల్ మర్చిపోలేకపోతున్నారు ఆడియన్సే కాదు, స్టార్ హీరోలు కూడా ఆ వింటేజ్ పూరిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. రీసెంట్లీ వారణాసి ప్రమోషన్స్ లో సందడి చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. గ్లోబల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరెన్నో సినిమాలు చేసుంటారు, మిమ్మల్ని యాక్టర్ గా మార్చిన సినిమా ఏదని యాంకర్ అడిగిన ప్రశ్నకు పోకిరి వన్ ఆఫ్ ద ఫిల్మ్ అని సమాధానమిచ్చాడు. ఆ బొమ్మ బ్లాక్ బాస్టర్ అయ్యాక ఏ సినిమా చేయాలన్నా కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయిందని, ఆ సినిమా అప్పట్లో తనపై చూపిన ఇంపాక్ట్ ఎలాంటిదో చెప్పాడు మహేష్. తాజాగా కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ ఈవెంట్లో ప్రభాస్, పూరి చిత్రాల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు అప్పటి మెమరీస్ రివైండ్ చేసుకున్నాడు డార్లింగ్. బుజ్జిగాడి స్టోరీ చెప్పగానే మైండ్ బ్లాంక్ అయిందని, ఏక్ నిరంజన్లో మంచి డైలాగ్స్ ఇచ్చాడన్నాడు ప్రభాస్. పూరిలా ఎవరూ రాయలేరని, ఇండియా వరల్డ్లోనే అలాంటి క్యారెక్టర్స్, డైలాగ్స్ మరెవరూ రాయలేరని ప్రశంసించాడు యంగ్ రెబెల్ స్టార్. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేసి ఫౌజీపై అంచనాలను పెంచేశాడు. టాలీవుడ్ హీరోలు హ్యాండ్ ఇవ్వడంతో తమిళ వర్స్టైల్ హీరో విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ చేస్తున్నాడు పూరి జగన్నాథ్. 3.5 గంటల్లో కథ నెరేట్ చేసి ఓకే చేయించుకున్నాడు. మక్కా సెల్వన్ కూడా అతడి స్టోరీ నెరేషన్ కి ఫ్లాట్ అయ్యాడు. కానీ హీరోలను ఇంప్రెస్ చేసి ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అవుతున్న పూరి ఈసారి స్లమ్ డాగ్ తో సాలిడ్ కంబ్యాక్ అందుకుని స్టార్స్ అప్రోచ్ అయ్యేలా చేసుకుంటాడో లేదో చూడాలి. యష్ మూవీలో హీరోకు మాత్రమే ఎలివేషన్ దక్కుతుందా? హీరోయిన్స్ నామ్కే వాస్తేనా? మొన్న గ్లిమ్స్, ఇప్పుడు టీజర్లో భామలు మచ్చుకు కూడా కనిపించలేదా? టాక్సిక్ లో రాఖీ బాయ్ మస్తు షేడ్స్ చూపించబోతున్నాడా? రీషూట్స్ వల్ల బడ్జెట్ తడిసి మోపుడైందా? కేజీఎఫ్ సిరీస్ తో శాండిల్వుడ్ నే కాదు, బాలీవుడ్, టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కూడా శాసించిన యష్ 4 years గ్యాప్ తీసుకుని టాక్సిక్ తో వస్తున్నాడు. కేజీఎఫ్ 2తో 1000 కోట్లు హీరోగా ఫేమ్ తెచ్చుకుని నెక్స్ట్ సినిమాకి హాలీవుడ్ మార్క్ పై కన్నేశాడు రాఖీబాయ్. టాక్సిక్ ను పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్లో తెరకెక్కించి ధురంధర్ 2కి పోటీగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. టాక్సిక్ లో యష్, రాయా అండ్ రూమీగా డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. 3 shades ఆఫ్ పర్ఫార్మెన్స్ చూపించబోతున్నాడు. కేజీఎఫ్ కన్నా వైలెంట్ యాంగిల్ ఇందులో కనిపించబోతోంది. కానీ హీరోకి ఎలివేషన్ ఇచ్చుకోవడానికి లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ సినిమాను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయి కాంట్రవర్సీ తెచ్చుకున్న గ్లిమ్స్ లో హీరోయిన్స్ ను హైడ్ చేసిన టీం తాజాగా వదిలిన టీజర్లో ఒక్క ఫ్రేమ్ లో కూడా హీరోయిన్స్ ని రివీల్ చేయలేదు. పేరుకు నయనతార, తారా సుతారియా, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ లాంటి స్టార్ బ్యూటీలున్నారు. కానీ పూర్తిగా వీరిని హైడ్ చేసింది మూవీ టీం. కేజీఎఫ్ లో కూడా శ్రీనిధి శెట్టి కొన్ని సీన్స్ పాటలకే పరిమితమైంది. మరి ఈ భామలు సినిమాలో ఎంతవరకు కనిపిస్తారో మూవీ రిలీజ్ అయితే గానీ తెలీదు. 2023లో షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత టాక్సిక్ ను కొన్ని వివాదాలు వెంటాడాయి. షూటింగ్ కోసం పర్మిషన్ లేకుండా చెట్లను నరికేశారంటూ కర్ణాటక గవర్నమెంట్ సీరియస్ అయిన దగ్గర నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ వరకు కాంట్రవర్సీలు చుట్టుకున్నాయి. ఇక షూటింగ్ చివరి దశకొచ్చేసరికి గీతూ మోహన్ దాస్ మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్ కు వంకలు పెట్టాడట యష్. స్క్రిప్ట్ రీరైట్ చేసి కొన్ని సీన్స్ రీషూట్ చేశాడని టాక్. రీషూట్ కోసం మొత్తం 25 కోట్లు ఖర్చయిందన్నది లేటెస్ట్ బజ్. ఈ పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామా కోసం కేవీఎన్ సంస్థకు అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువైందని సమాచారం. సినిమాపై గట్టి నమ్మకముంచి భారీగా ఖర్చు పెట్టుండొచ్చు. కానీ సినిమా రిజల్ట్ తేడా కొడితే మైదాపిండి ఖర్చులు కూడా రావన్న విషయం యష్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థ్రిల్లర్స్ ఈ జోనర్ బాగా ఇష్టమా? క్రైమ్, హారర్, సస్పెన్స్ ఏదైనా సరే థ్రిల్లింగ్ కలిగిస్తే చూసేస్తారా? అలాంటి వారి కోసం ఓటీటీలో థ్రిల్లింగ్ కలిగించే సినిమాలు, సిరీస్లు వెయిట్ చేస్తున్నాయి. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. సీట్స్ ఎడ్జ్ పై కూర్చోబెడుతూ వాట్ నెక్స్ట్ అనిపించే థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు ఈ వీకెండ్ పండుగనే చెప్పొచ్చు. సుమారు 1/2 డజన్ థ్రిల్లర్ మూవీస్ అండ్ సిరీస్లు డిఫరెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. ఇందులో టాలీవుడ్ ఫిలిం ఈషా కూడా ఉంది. గత ఏడాది డిసెంబర్ 12న రిలీజ్ అయిన ఈ హారర్ థ్రిల్లర్ యావరేజ్ మూవీగా నిలిచింది. హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి కీ రోల్ చేసిన ఈ సినిమా రిలీజ్ అయిన 2 నెలలకు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మస్ట్ వాచ్ అనుకునే వాళ్ల కోసం
డ్రీడ్ ఫుల్ హారర్ మూవీతో పాటు 56 డేస్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ లోని ప్రీమియర్స్ అవుతోంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జాన్రా చూద్దామనుకునే ఓటీటీ లవర్స్ కోసం సినిమాలు సిరీస్లను పట్టుకొచ్చింది జీ5. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాహుల్ భట్ అండ్ సన్నీ లియోన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ ఫిలిం 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. కానీ థియేటర్స్ లో రిలీజ్ కాకుండానే ఫిబ్రవరి 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం అంటేనే క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. డిఫరెంట్ స్టోరీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాలు కట్టపడేస్తుంటాయి. అలాంటి ఓ మూవీ పాతిరాత్రి. నవ్య నాయర్, సౌబిన్ షాహీర్ నటించిన ఈ ఫిలిం గత ఏడాది అక్టోబర్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన 4 నెలల తర్వాత జీ5లో సందడి చేస్తోంది ఈ సినిమా. కన్నడ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాక్షస కూడా ఇదే ఓటీటీలోకొచ్చేసింది. ఓ మొసలి కొంతమంది వ్యక్తులను ఎలా చంపింది, అసలు దీని వెనక ఎవరున్నారు అనేది ఈ సిరీస్ మెయిన్ స్టోరీ. థ్రిల్లింగేనా? ఫీల్ గుడ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లేవా అని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, ఆ జోనర్ మూవీస్ కూడా వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. ఆ మూవీస్ ఏంటో చూద్దాం. థ్రిల్లర్స్ లవర్స్ కోసమేనా? మా కోసం ఏమీ లేవా అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ల కోసం కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అండ్ ఫీల్ గుడ్ మూవీస్ ని పట్టుకొచ్చాయి డిజిటల్ ప్లాట్ఫామ్స్. విఘ్నేష్ కార్తిక్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ బోల్డ్ మూవీ హాట్స్పాట్ టూ మచ్. ప్రియభవానీ శంకర్, అశ్విన్ కుమార్, ఎంఎస్ భాస్కర్ కీ రోల్ చేసిన ఈ సినిమా జనవరి 23న రిలీజ్ కాగా నెల తిరగకుండానే డిజిటల్ దారి పట్టింది. ఒకటి కూడా 6 ఓటీటీల్లో సందడి చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళం, లైన్స్ గేట్ ప్లే, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై స్ట్రీమింగ్ అవుతోంది. ఇక వీకెండ్ ఫీల్ గుడ్ మూవీగా రాబోతోంది లక్కీ ది సూపర్ స్టార్. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, అనశ్వర రాజన్ జంటగా నటించిన ఈ ఫిలిం నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఓ డాగ్ చుట్టూ అల్లుకున్న కథనే ఈ స్టోరీ. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. వీటితో పాటు మలయాళ స్పోర్ట్స్ డ్రామా చెద్దాపచ్చా తెలుగులో డబ్ చేసి థియేటర్స్లోకి రిలీజ్ చేశారు మేకర్స్. కానీ వారం తిరగకుండానే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ప్రత్యక్షమైంది. శ్రీ విష్ణు 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతాయి అనే టెన్షన్ మధ్య నిద్రపోలేదు ఈ హీరో. ఈ విషయాన్ని మర్చిపోయేందుకు బయట ఈవెంట్స్కి వస్తే అక్కడ అవే ప్రశ్నలు. మరి ఈ కన్క్లూజన్కి చేరుకుందా? కింగ్ ఆఫ్ కంటెంట్ టెన్షన్ తీరిందా? విష్ణు విన్యాసం మృత్యుంజయ్ మధ్య క్లాష్ తప్పిందా? కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు టెన్షన్ ఎట్టకేలకు తీరిపోయింది. విష్ణు విన్యాసం మృత్యుంజయ్ ఒకే రోజు వస్తాయని టెన్షన్ పడిపోయాడు హీరో. అందులోనూ బర్త్డే టైంలోని మూవీస్ వస్తున్నాయి. ఓటీటీ రైట్స్ ఇష్యూ వల్లే 2 సినిమాలను ఒకేసారి దింపాల్సి వస్తుందని న్యూస్ స్ప్రెడ్ అయింది. ఈ కంక్లూజన్ తేలక సతమతమయ్యాడు హీరో. కానీ ఈ సమస్య ఓ కొలిక్కొచ్చింది. ఈ ఫిబ్రవరిలో ఒకటి, మార్చిలో మరో మూవీ రిలీజ్ చేస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ విష్ణు విన్యాసం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్ మృత్యుంజయ్ తొలుత ఫిబ్రవరి 27న రిలీజ్ అనుకోగా ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది. మార్చి 6కి వాయిదా పడింది. రీసెంట్లీ విష్ణు విన్యాసం టీజర్ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించాడు. కానీ ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. సామాజ వర్గమన తర్వాత రెబాజాన్తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు శ్రీ విష్ణు. ఈ ఫిల్మ్కి హుస్సేన్ షా కిరణ్ దర్శకుడు. వరుస ఫన్ సినిమాలతో అలరిస్తున్న హీరో ఇందులో సీరియస్ లుక్ ట్రై చేస్తున్నాడు. అయితే ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయడానికి ఓటీటీ ఒక్కటే కారణం కాదన్న హీరో ఇంకేదో రీజన్ ఉందంటున్నాడు. త్వరలో వెల్లడిస్తాడట. మూవీ మిక్చర్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూసేద్దాం. మజాకా డిజాస్టర్ తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఫిలిం నేను రెడీ. హవీష్, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న ఈ ఫిలిం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పిక్చర్స్ పంచుకుంది మూవీ టీం. ఐశ్వర్య రాజేష్ తమిళంలో కొత్త మూవీకి కమిట్ అయింది. విక్రాంత్ హీరోగా తెరకెక్కుతున్న అండర్ 18 మూవీకి సైన్ చేసింది. వెట్రిమారన్ శిష్యుడు కార్తిక్ పెరుమాళ్ స్వామి దర్శకుడు. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తోంది భాగ్యం.